హలో తెలుగు సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మంత్ర. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా గురించి చెప్పాలంటే అసలు టాలీవుడ్ హిస్టరీలో విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఏ రేంజ్లో ఉండొచ్చు అని ప్రూవ్ చేసిన ఫస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ అటెంప్ట్. అదే 1995లో వచ్చి బాక్సాఫీస్ని షేక్ చేసిన ద లెజెండరీ సోషియో ఫ్యాంటసీ మూవీ అమ్మోరు. అసలు గ్రాఫిక్స్ అంటూ పెద్దగా తెలియని ఆ రోజులలో జనాలని థియేటర్లలో భయపెట్టేస్తూ భక్తితో దండం పెట్టించుకునేలా చేసిన ఈ మూవీ క్రియేట్ చేసిన హిస్టీరియా అంతా ఇంతా కాదు. థియేటర్స్కి జనాలు పసుపు కుంకుమలు హారతులు పట్టుకుని వెళ్లిన రోజులవి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్తో సంచలనం సృష్టించిన అమ్మోరు గురించి, దాని బడ్జెట్, ప్రాఫిట్స్, గ్రాస్ కలెక్షన్ గురించి ఈరోజు మనం ఇన్ డెప్త్గా తెలుసుకుందాం. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే అప్పట్లో ఈ మూవీ చూడ్డానికి జనాలు ఎగబడి థియేటర్స్ మీద పడి వెళ్లారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇండియన్ సినిమాకే ఒక పెద్ద మైల్ స్టోన్. ఈ ఒక్క సినిమా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎంత గట్టి ముద్ర వేసిందంటే తెరమీద రమ్యకృష్ణ కనిపించగానే నిజంగానే దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని ఫీల్ అయ్యారు. అమ్మోరు సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు సిచ్యువేషన్స్ చూస్తే ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి పరిస్థితి కొంచెం టైట్గానే ఉంది. ఆయన ప్రీ రిలీజ్ మార్కెట్ అండ్ ప్రీవియస్ మూవీస్ పెద్ద హిట్ అవ్వలేదు. ఆగ్రహం లాంటి సినిమాలు అంతగా ఆడలేదు. అలాంటి టైంలో హాలీవుడ్ మూవీ టర్మినేటర్ 2 చూసిన తర్వాత ఆయనకి ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. తెలుగులో కూడా ఆ రేంజ్ గ్రాఫిక్స్తో ఒక సోషియో ఫ్యాంటసీ తీయాలి అని ఫిక్స్ అయ్యారు. కానీ అప్పటికి డైరెక్టర్ కోడి రామకృష్ణ గారికి ఈ గ్రాఫిక్స్ అండ్ బ్లూ మ్యాట్ గురించి పెద్ద ఐడియా లేదు. ఇంకా సినిమాలో ఉన్న హీరో సురేష్, హీరోయిన్ సౌందర్య, రమ్యకృష్ణ ఎవ్వరూ కూడా అప్పటికి మ్యాసివ్ బాక్సాఫీస్ సూపర్ స్టార్స్ కాదు. ఎవరికీ పెద్ద మార్కెట్ లేదు. అసలు ఎప్పుడూ ఎవ్వరూ ట్రై చేయని ఒక కొత్త జానర్ని నమ్ముకుని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి పెట్టిన రిస్క్ మామూలిది కాదు. ఇది కోడి రామకృష్ణ గారి కెరియర్కి, ప్రొడ్యూసర్ గారి కెరియర్కి ఒక లైఫ్ ఆర్ డెత్ సిచ్యువేషన్ లాంటి ప్రాజెక్ట్గా మారిపోయింది. ఒకవేళ ఈ సినిమా సరిగ్గా ఆడకపోతే ఇండస్ట్రీ నుంచి టోటల్గా వాషౌట్ అయిపోయే సిచ్యువేషన్లో వాళ్ళున్నారు. కానీ సినిమా పట్ల వాళ్లకున్న ప్యాషన్, నమ్మకం, కృషి వాళ్ళని మళ్లీ గట్టిగా నిలబెట్టాయి. ఈ మూవీ మేకింగ్ విషయానికి వస్తే మీరు నమ్మలేని ఎన్నో అద్భుతమైన నిజాలు చాలా ఉన్నాయి. అమ్మోరు సినిమా టోటల్గా తీయడానికి దాదాపు 3 సంవత్సరాలకి పైగా పట్టింది. అసలు ఫస్ట్ టైం మూవీ అంతా షూట్ చేశాక అవుట్పుట్ అస్సలు నచ్చక ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే ఆ మొత్తం ఫుటేజ్ని కాల్ చేసి మళ్లీ కోడి రామకృష్ణ గారిని పెట్టి మొదటి నుంచి రీషూట్ చేయించారు. ఈ ఒక్క విషయం చాలు సినిమా మీద ఆయన డెడికేషన్ ఏంటో చెప్పడానికి. సినిమాకి అయిన మొత్తం బడ్జెట్ వచ్చి అప్పట్లో 1.8 crores అయితే అందులో కేవలం విజువల్స్ కోసమే 1.2 crores ఖర్చు పెట్టారు. అప్పట్లో అదొక సెన్సేషన్. హాలీవుడ్ నుంచి టాప్ టెక్నీషియన్స్ ని రప్పించి బ్లూ మ్యాట్ టెక్నాలజీని తెలుగు తెర మీద ఫస్ట్ టైం అంత డీటెయిల్డ్గా వాడారు. విఎఫ్ఎక్స్ వర్క్స్ కి దాదాపు ప్రాణం పోశారు. సౌందర్య గారి ఇన్నోసెంట్ పర్ఫార్మెన్స్, రమ్యకృష్ణ గారి కళ్లలో ఉన్న పవర్, రామిరెడ్డి గారు పోషించిన ఘోరక్ క్యారెక్టర్ క్రూయల్ విలనిజం, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ గారిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి సిల్వర్ స్క్రీన్ మీద ఒక పెద్ద మ్యాజిక్ చేశాయి. అసలు క్లైమాక్స్లో అమ్మోరు విశ్వరూపం చూసినప్పుడు, అమ్మవారు త్రిశూలంతో రామిరెడ్డిని చంపే గ్రాఫిక్స్ చూసినప్పుడు ఆడియన్స్ రోమాలు నిక్కబడుకున్నాయి. షూటింగ్ టైంలో వాళ్లు ఎంత కష్టపడ్డారో ప్రతి ఫ్రేమ్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక బాక్సాఫీస్ ర్యాంపేజ్ అండ్ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే అమ్మోరు రిలీజ్ అయిన డే 1 నుంచి థియేటర్స్ దగ్గర అక్షరాల ఒక జాతర మొదలైంది. అప్పట్లో పెద్ద స్టార్ హీరో సినిమా లేకున్నా సరే ఓన్లీ మౌత్ టాక్తో లేడీస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ని పూర్తిగా బ్లాక్ చేసేశారు. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్సే దర్శనమిచ్చాయి. చాలా సెంటర్స్లో 50 days, 100 days, 175 days కంటిన్యూస్గా ఆడి ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్ రేంజ్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది ఈ మూవీ. థియేటర్ల ముందు జనాలు క్యూ కట్టి అమ్మవారి విగ్రహాలు పెట్టి పూజలు చేసే రేంజ్కి వెళ్ళింది కలెక్షన్స్ హవా. అసలు కేవలం 1.8 crores బడ్జెట్తో తీసిన ఈ సినిమా లాంగ్ రన్లో దాదాపు 10 నుంచి 15 crores వరకు గ్రాస్ కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్స్కి అఖండమైన ప్రాఫిట్స్ని తెచ్చిపెట్టింది. ఇది ఇప్పటి బాక్సాఫీస్ లెక్కలతో పోల్చుకుంటే అప్పట్లో 2 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్క. అప్పటి 15 crores గ్రాస్ అంటే ప్రెజెంట్ డేస్లో ఇన్ఫ్లేషన్ తర్వాత చూసుకుంటే ఈజీగా 150 నుంచి 200 crores బాక్సాఫీస్ కలెక్షన్స్తో సమానం. బయ్యర్స్కి పెట్టిన పెట్టుబడికి 4-5 రెట్లు లాభాలొచ్చాయి. అంత చిన్న బడ్జెట్తో అంత మ్యాసివ్ షేర్ అండ్ ప్రాఫిట్స్ రావడం అనేది ఏమాత్రం మామూలు విషయం కాదు. ట్రేడ్ పండితులు సైతం ఈ కలెక్షన్స్ చూసి నోరెళ్లబెట్టారు. అది ప్యూర్లీ సినిమాలో ఉన్న కంటెంట్ అండ్ విజువల్ వండర్ వల్లే సాధ్యమైంది. ఈ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన కల్ట్ లెగసీ అంతా ఇంతా కాదు. అసలు టాలీవుడ్లో విజువల్ ఎఫెక్ట్స్, సోషియో ఫ్యాంటసీ అనే కొత్త ట్రెండ్ని సెట్ చేసింది అమ్మోరు మాత్రమే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాతే చాలా మంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి గ్రాఫిక్స్ మూవీస్ తీయడానికి ధైర్యం చేశారు. ఫ్యూచర్లో వచ్చిన అరుంధతి, అంజీ లాంటి ఎన్నో పెద్ద సినిమాలకి మెయిన్ ఇన్స్పిరేషన్ ఈ అమ్మోరు నుంచే పుట్టింది. రమ్యకృష్ణ గారిని దేవత క్యారెక్టర్లో చూడగానే జనాలు ఎంత కనెక్ట్ అయ్యారంటే ఆ ఒక్క సినిమాతో ఆవిడ స్టార్డమ్ ఒక రేంజ్కి వెళ్లిపోయింది. అలాగే సౌందర్య గారి యాక్టింగ్ ప్రావెస్ మొత్తం సౌత్ ఇండియాకి తెలిసింది.
తెలుగు సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ ని అమాంతం పెంచేసి పాన్ ఇండియా రేంజ్లో డబ్బింగ్ రైట్స్ తో తమిళ్లో అమ్మన్గా వచ్చి అక్కడ కూడా సెన్సేషనల్ రికార్డ్స్ బద్దలుకొట్టింది. ఈ సినిమా అప్పటి జనరేషన్ ఆడియన్స్ కి ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన సృష్టి. మరి ఇంత గొప్ప సినిమా గురించి మీ మెమరీస్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. మీరు ఈ అమ్మోరు సినిమాని ఫస్ట్ టైం ఏ థియేటర్లో చూశారు? అసలు ఈ మూవీలో మీకు బాగా భయం వేసిన సీన్ ఏంటో, లేదా మీ ఫేవరెట్ డైలాగ్ అండ్ క్యారెక్టర్ ఏంటో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. మీ పర్సనల్ అభిప్రాయాలు తెలుసుకోవడానికి నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో మైండ్ బ్లోయింగ్ బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు, మూవీ అప్డేట్స్, మేకింగ్ సీక్రెట్స్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో అద్భుతమైన సినిమా స్టోరీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.